ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే, అభివృద్ధికి ఒక యజ్ఞమారిగా మేము ఆలోచిస్తూ ఉంటే, మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మీరేమీ చేయలేరు. నేను ఒకటే, దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. దేనికైనా హద్దులుంటాయి. హద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే, చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది. అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఏంటి వీళ్ళు చేసే పనిని. ఇంకొక విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి. యూట్యూబ్లు ఇవన్నీ చూసి, లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి, గంజాయి వచ్చి, మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు. బుద్ధి జ్ఞానం ఉందా, మనం మనుషులమేనా అనే పరిస్థితి వస్తుంది. 4 ఏళ్లు ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా. మీరు మనుషులేనని అడుగుతున్నా. మీకు మృగాలకి తేడా ఏంటని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్న, చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వెక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప, చట్టం కూడా పగడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు. మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల మందికి హామీ ఇస్తున్నా.